ఫ్రెడన్ కోసం ప్రార్థన చేద్దాం. ఒకే ప్రార్థన. ఇన్ఫెక్షన్ ఎక్కువైపోతే అంగవైకల్యం అన్నారు, ఒకటే మాట. అంచేత సేవకునికి అలాంటి పరిస్థితి రాకుండా, ఇన్ఫెక్షన్ రానివ్వకుండా ప్రభు నిష్కలంకమైన రక్తం చేత గాయాలన్నీ కడిగి శుద్ధి చేసి వస్త్రపు చెంగులో ఉన్న శక్తిని, ప్రభావాన్ని ప్రసరింపచేసి చెప్తానే ఉన్నాం. డిశ్చార్జ్ అయ్యి గుంటూరుకు వచ్చాక కలవచ్చు అని చెప్తున్నాం. ఇబ్బందికరంగా ఉన్నందువల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఇవాళ కూడా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాక నేను బయలుదేరి వచ్చాను. దాదాపు 4-5 గంటలు సర్జరీ జరిగింది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మాట్లాడాడు, ప్రార్థన చేయించమని కోరుకున్నాడు. అందరం కలిసి ఫ్రెడన్ కోసం ప్రార్థన చేద్దాం. సేవకుల యొక్క స్వస్థతని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని కోరుకున్న తండ్రి ఫ్రెడన్కి మంచి ఆరోగ్యం ఇచ్చేటట్లుగా అందరూ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి మోకరించండి.